తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని గతంలో జరిగిన అవకతవకలపై ఫీల్డ్ అసిస్టెంట్లను అధికారులను ప్రశ్నించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అనంతరం అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ మత్తర మాయాజాలంతో కోట్ల రూపాయల పక్కదారి పట్టిందని అనపర్తి మండలంలో 11 గ్రామాలకు వచ్చే కాలంలో 8.38 కోట్ల NREGS నిధులతో అనేక కార్యక్రమాలు జరిగాయని, వాటిపై ఈరోజు అనపర్తి MDO ఆఫీసర్ ప్రాంగణంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించగా అనేక అవకతవకలు బయటపడ్డాయన్నారు. మత్తర మాయాజాలంతో అనేక కోట్లు అవినీతికి పాల్పడ్డారని, వారి దగ్గర నుండి అవినీతి సొమ్మును రికవరీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రతాప్ తర్వాత అంతా గోల్మాలే. 91 రూపాయలు అయితే మనకి విత్డ్రాల్ అమౌంట్ అయితే పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇవైతే ఎవరైతే వెండర్ చేశారో వారికి వెండర్కి పేమెంట్ చేయాలి సార్ అమౌంట్. అయితే అలా కాకుండా మనకి ఎగ్జిక్యూటివ్ ఇన్వెస్టర్ గారికి అయితే పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇవి 1,79,000 1,79,000 రికార్డింగ్ అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఉందంటే తీసుకోకుండా మీరు వర్క్ చేసేస్తూ ఉంటాయి. మీరు ఎంత తీసేసుకోవచ్చు అంతే. పర్టికులర్గా ఈ మండలంలో కొన్ని విలేజెస్ నాయకులు ఫీడ్ చేయడానికి పనికి వచ్చింది సార్. ఇది NREGS అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమం చేపట్టిందో దాన్ని పక్కదారి పట్టించేసి వీళ్ళు నాయకులు ఫీడ్ చేసేది తప్పు తీసుకెళ్ళి